ఇది తెలంగాణ ప్రజలకి చాలా తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని తాను తెలంగాణలో తిరుగుతానని స్పష్టం చేశారు. ఇకపై తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ఏం చేస్తారో చెయ్యండని సవాల్ విసిరారు. ప్రతి సమస్యపై పోరాడతానని చెప్పారు. రావద్దని చెప్పడానికి తెలంగాణ ఏమైనా పాలస్తీనానా పాకిస్తానా అని ప్రశ్నించారు. తెలంగాణ భారతదేశంలో ఉందని అన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో ఇవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. తెలంగాణ ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళందరూ పదవుల్లో కూర్చున్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే లేచే మొదటి గొంతు జనసేనది అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. తన నాలుక చీరేస్తానని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఒకప్పుడు విభజనను వ్యతిరేకించిన వైఎస్ఆర్ పక్కన ఉన్నవాళ్లేనని విమర్శించారు. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే ఆ రోజు మీరందరూ మర్చిపోయారేమో, మేము లేపా గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈ రోజు ఇందాక మీరు చెప్పినానికి చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఎలా తిరుగుతావు, రోడ్ల మీద చూస్తాం, నాలుకలు కోస్తాం, నాలుకలు చీరుస్తామంటే రండయ్య బాబు మీకు నాలుకలు చూపిస్తాం మీకు కోసుకొని. అలాగే మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళందరూ. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే ఆ రోజు మీరందరూ మర్చిపోయారేమో, మేము లేపా గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈ రోజు ఇందాక మీరు చెప్పినానికి చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఎలా తిరుగుతావు, రోడ్ల మీద చూస్తాం, నాలుకలు కోస్తాం, నాలుకలు చీరుస్తామంటే రండయ్య బాబు మీకు నాలుకలు చూపిస్తాం మీకు కోసుకొని. అలాగే మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ముగా. ఏపీలోనే ముఖ్యమంత్రి కాలేని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సీఎం అవుతారా అని ప్రశ్నించిన జనసేనాని కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తామనే భయం ఇక్కడి నేతలకు ఉందన్నారు. పీకలు కోసినా భయపడేది లేదన్నారు. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. సమస్యల మీద తిప్పి కొడితే ఎంత? 4 కోట్ల జనాభా ఉన్న, దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో జనసేన తిప్పి కొడితే 1,00,000 మంది పైన కూడా లేరు. 2,000 మంది జన సైనికులతోటి సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మాట్లాడండి. అంటే ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడొచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే నాకు ఒక హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి వాళ్ళని భరించాలా? మేము పీకలు పోయినా పర్లేదు, పీకలు కోసుకుంటా కానీ భయం అయితే మాకు రాదు. సో అది తెలంగాణపై నాకున్న ప్రేమ రాజకీయాలు